హాయ్ అండి. ఈ వినాయక చవితికి ఈజీగా, క్విక్‌గా, టేస్టీగా చేసుకొని మోదకాలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఘీ వేసుకొని, 1 కప్ అయితే సూజీ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్‌లో దోరగా అయితే ఫ్రై చేయండి రవ్వని. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసి కేవలం లో ఫ్లేమ్‌లోనే కమ్మటి వాసనొచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి 2 మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో నేను ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేశాక వేడి వేడి నీళ్ళైతే ఒక 3 కప్స్ అయితే వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు నేను మంచి కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసాక ఇందులో 1 కప్ షుగర్ అయితే వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను మోదకాల మౌల్డ్‌లోకి నెయ్యి అది రాసాను. ఇప్పుడు ఇదంతా కూడా చేత్తో అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చిన్ని చిన్ని ఉండల కింద తీసుకొని మోదకం మౌల్డ్‌లో పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత నచ్చుతుంది. ఇక ఎక్స్‌ట్రాస్ ఉంటే తీసేసుకొని అన్నీ ఇలా మోదకం షేప్‌లో తీసుకొని ప్లేట్‌లోకి తీసేసుకున్నారంటే ఎంతో ఈజీగా, టేస్టీగా చేసుకొని మోదకాలు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.